చెప్పాడంటున్నారు. ఓకే, నిజమే, అందరం చూసాం కూడా. ఆయన ఏమంటారు, మేము ప్రాథమిక సమాచారం ఆధారంగా చెప్పారు. అసలు ఇప్పుడు జగన్ గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఆ జగన్ గారు ప్రయాణిస్తున్న వాహనం కిందే చనిపోయారా లేదా, ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే పేర్ని నాని గారు, రజనీ గారు ఒక కేసు హైకోర్టులో ముందస్తు బెయిల్ కేసారు. వాహనం నడిపే డ్రైవర్కి బాధ్యత ఉంటుంది కానీ మాకుండదు అంటున్నారు. అంటే దానిలో ఉన్నారా? ఉంటే విచారం వ్యక్తం చేయండి. ఇగో అతను చనిపోవటం మేము అందరం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాము, చాలా అది అన్ఫార్చునేట్ థింగ్ జరిగింది, మా కార్యకర్తలు కూడా పురమాయించాము. ఎందుకంటే నిన్న ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళ పార్టీకి సంబంధించి, మేమే తీసుకెళ్దామంటే ఏఎస్ఐ గారు వద్దన్నారు. చెప్పండి, ఆ విషయాలు చెప్పండి. ఏం చెప్పారు, జగన్ గారు ఎలా పురమాయించారు, లేకపోతే ఏ పరిస్థితుల్లో 10 లక్షల రూపాయలు ఇచ్చారు, ఇవన్నీ చెప్పండి, తప్పలేదు. అయితే అక్కడ ప్రజలకి కావాల్సిన క్లారిటీ ఏంటంటే, ఎస్పీ తప్పు చెప్పారన్నప్పుడు మీరు నిజం చెప్పండి. మీరు అది ఆ వీడియో కరెక్టా కాదా? ఒకసారి ఎస్పీ గారు ఏం మాట్లాడారో చూద్దామండి. మస్తాన్ రావు గారు మనకి ఒక వీడియో దొరికింది. దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా. అదండి ఎస్పీ గారు చెప్పింది, ఆయన వెహికల్ నెంబర్తో కూడా చెప్పారు. అదే సార్, నేను అనేది ఎస్పీ గారు తప్పు చెప్పారు. ఓకే, అది వైఎస్ఆర్సీపీ కూడా బొత్స సత్యనారాయణ గారు కూడా నేను అదే చెప్పారు, అందరి ముందు డిస్ప్లే చేశారు. నేను అనేది ఏంటంటే, ఎస్పీ చెప్పింది తప్పైనప్పుడు మీరేదో ఏ వెహికల్, మా వెహికల్ పలానా ఢీకొంది, ఇదిగో దానిలో వీళ్ళు ఉన్నారు, జగన్ గారు వెహికల్ కాదు, ఆ వీడియో నిన్నంతా చెప్పారు సోషల్ మీడియాలో, అదంతా ఫేక్ అన్నారు, లేకపోతే ఏదన్నారు, అదన్నా నిరూపించండి. ఏదంటే ప్రజలకి వాస్తవాలు తెలియాలి. ఒక అధికార పక్షం ఒక రకంగా ఏదన్నా వేరే విధంగా చెబుతుంది, దుష్ప్రచారం చేస్తుంది. మీరు వాస్తవాలు చెప్పండి. పలానా వెహికల్ గుద్దింది, పలానా వెహికల్ మేము సరెండర్ చేస్తాము, పలానా ఆ డ్రైవర్ని సరెండర్ చేస్తున్నాము, జగన్ గారు వెహికల్ అవును లేదా కాదు. అంటే నేననేది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలు, లేకపోతే స్టాంపేడ్ సంఘటనలు కందుకూరు, గుంటూరు జరిగాయి. నేననేది ఇప్పుడు ఎందుకు ఎదురుదాడి అంటున్నాను. ఎదురుదాడి చేయండి, మీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఉంది. ఆ స్టాంపేడ్ సంఘటనలన్నీ తీసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాల్సింది. ప్రజలు ఎవరు వద్దన్నారు కదా, ప్రజలు చట్ట ప్రకారం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించమనే కోరుతారు. అవన్నీ ఇప్పుడు చెప్పి చంద్రబాబు నాయుడు మేము క్షమించి వదిలేసాం కాబట్టి దీనిలో వదిలేసేమనా మీ ప్రశ్న ఏంటో అర్థం కావట్లేదు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కేసు అంటారు, జగన్ గారి మీద కేసు పెడితే తప్పంటారు. ఇప్పటం వెళ్ళొస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ జరుగుతూ ఉంటే ఒక అతను జారి పడిపోయాడంట. దానికి పవన్ కళ్యాణే కారణమని తాడేపల్లి పోలీస్ స్టేషన్ కేసు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. రాజకీయ కారణాలతో కేసులు పెట్టుకోండి, ఏమైనా చేయండి. నేను ఏంటంటే, ప్రజలు ఒక నిండు ప్రాణం పోయినప్పుడు అక్కడ మానవతా దృక్పథంతో వ్యవహరించారా లేదా అక్కడ చట్ట ప్రకారం వ్యవహరించారా లేదా అధికార పార్టీ దుష్ప్రచారం చేస్తున్నప్పుడు వాస్తవాలు ఏంటి మీరు చెప్పండి. ఎదురుదాడి కంటే కూడా వాస్తవాలు చెప్పడం ద్వారా ప్రజలను మెప్పించగలుగుతారు తప్పితే ఎదురుదాడి చేయడం ద్వారా పెద్దగా ఉండదు. ఎందుకంటే పాత సంఘటనల్ని కంపేర్ చేస్తూ మస్తాన్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. దీపక్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు ఎస్పీ గారు రెండో సందర్భంలో మాట్లాడింది కూడా ఒకసారి చూద్దామండి. డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు కొన్ని ఎవిడెన్సెస్ వచ్చింది. దానిట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దాని మేరకు మనం 106 సబ్క్లాస్ 1 BNS సెక్షన్ని మళ్ళీ 105 BNS కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 BNS కిందకి సెక్షన్ని మార్చేసి దానిట్లో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి,